ఇందిరాగాంధీ గారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఆమె కాలి కొనగోటికి కూడా సరిపోని దుర్మార్గులు ఆమెను విమర్శించే హక్కు వీళ్ళకి ఎక్కడిది? రాజులకు ఇచ్చే భరణం, ఓకే, ప్రైవేట్ పర్సన్ అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఆయా ఈ యొక్క 2/3 భూమే మనము బ్రిటిష్ వాడు మనకి ఇచ్చేసిండు. ఓకే, 2/3 లో కూడా మళ్ళీ ముక్కలు చేసిండు. 2/3 లో కూడా ఏది మళ్ళా ఒక 10% భూమిని ఇప్పుడున్న పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, ఇప్పుడున్న బంగ్లాదేశ్ ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. ఆ 2 ముక్కల్ని సపరేట్ చేసేసిండు వానికి బ్రిటిష్ వాని ఆధీనంలో ఉన్న 2/3 భూమిని. అంటే ఆ 2/3 భూమిలో కూడా 10% తీసేసిండు. సో అది కాకుండా ఇంకా మిగిలిన 1/3 భూమి మన రాజుల దగ్గర ఉండే, నిజాం గారి దగ్గర, మధ్యప్రదేశ్ లో ఉండే సింధియాల దగ్గర, లేకపోతే అక్కడ హోల్కర్ల దగ్గర, అక్కడ గైక్వాడ్ల దగ్గర, ఇక్కడ అనేక మంది రాజులు ఆ 1/3 భూమిని 545 సంస్థానాల కింద పరిపాలించారు అనేక రాజులు. ఆ రాజులందరినీ మళ్ళా మన యొక్క భారతదేశాన్ని కలుపుకోవాలంటే వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మనం అంగీకరించాల్సి వచ్చింది. అందులో భాగంగా ఈ యొక్క పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఒకటి ఉండే, ప్రైవేట్ పర్సు లేదా భరణము లేదా పెన్షన్ అంటారు. సో అది మొత్తం బడ్జెట్ అంతా దానికే పోతున్నది, మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికే పోతున్నది. తిక్కలేసి ఇందిరాగాంధీ గారు అది రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళా కోర్టుకు పోయి మళ్ళీ అదే బ్రాహ్మణ్తో తీర్పు ఇప్పించి వాడికి లంచం ఇచ్చుకొని వాడు అనుకూలంగా తీర్పులు ఇచ్చుకుంటే తిక్కలేసి చట్టం చేసేసింది.